కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతులు, మహాపరిశుద్ధులు, జీవం కలిగిన తండ్రి, మీ అపారమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన నామానికి మా హృదయపూర్వక ప్రణామములు, కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాం నాయన. త్రిలోకాల పాలకులుగా ముల్లోకాలను పాలిస్తూ మా ఆత్మలను కన్న తండ్రిగా మీరు రాసిన వేద గ్రంథంలో ఉన్న సంగతులను నాయన మేము సందర్భాలను పరిశీలిస్తుండగా మీ మనస్సును మేము అర్థం చేసుకునే మంచి మనస్సు మా అందరికి అనుగ్రహించండి. చెప్పబడుతున్న ప్రతి మాట మీ బిడ్డలు సాత్వికంతో అంగీకరించే మంచి మనసును, చెబుతున్న నాకును సమయోచితమైన జ్ఞానమును అనుగ్రహించి మీ మాటల పట్ల విధేయతను కనపరుస్తూ దానిని పాటించడానికి మా అందరికీ కావలసినటువంటి మంచి మనసు, నిబద్ధత, విధేయత అనుగ్రహించి ఆయన మీ మాటలలో మేము పరిపూర్ణమైన జ్ఞానవంతులుగా వర్ధిల్లునట్లు మీ కటాక్షము మా అందరి మీద ఉంచి నడిపించమని కోరుతూ యేసుక్రీస్తుల వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, మన ప్రభువు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తుల వారి పుణ్యనామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి నేటి మన పాఠ్యాంశం రగుయలు రగులిస్తున్న స్ఫూర్తి అని. రగుయలు రగులిస్తున్న స్ఫూర్తి. ఇందాక అన్నయ్య మరి పరిచయం చేసినట్టుగా రగుయలు అన్న పదం అందరూ ఎరిగిన వారే. ఈ నామాన్ని అందరూ ఎరిగిన వారని నేను అనుకుంటున్నాను. మరి ఈయన మోషే మామగారు. మోషే మామ అన్నది అందరికీ తెలిసినటువంటి విషయం. రగుయేలు అనే పదానికి అర్థం, లేదా రగుయేలు అనే పదానికి, ఆయనకి మోషే మామగారికి చాలా పేర్లు ఉన్నాయండి. ఇత్రో అని, రగుయేలని, రెవుయేలని, అలా చాలా రకాల పేర్లు, నామాలు కలిగిన వాడు రగుయేలు. రగుయేలు అనగానే దేవుని స్నేహితుడు అని అర్థం. యాక్చువల్లీ ఈ రగుయేలులో ఎల్ అనే పదం హిబ్రూ దేవునికి చెందినటువంటి పదం. హిబ్రూ దేవుడు అనగానే అబ్రహాము ఆరాధిస్తున్న దేవుడు అన్నది మీరు గుర్తించుకోవాల్సినటువంటి విషయం. ప్రియులారా, ఈ రగుయేలు ఎలాంటి వాడు, ఈయన జీవితం ఎలాంటిది, ఈయన జీవితంలో మనం నేర్చుకోవలసినటువంటి విషయాలు ఏమున్నాయి, ఈయన నుంచి ఎలాంటి స్ఫూర్తిని పొందొచ్చు, అదే కదా మన పాఠ్యాంశం. రగుయేలు రగిలిస్తున్న స్ఫూర్తి. ఎలాంటి స్ఫూర్తిని చేద్దాం. మొదటిగా మీకు చారిత్రక నేపథ్యం చెబుతాను. ఈయన గురించి తెలియాలంటే ముందు ఆయన బ్యాక్గ్రౌండ్ హిస్టరీ, చారిత్రక నేపథ్యం ఏంటి అన్నది మనం చూసే ప్రయత్నం చేద్దాం. రగుయేలు బ్రతికిన రోజు, లేదా ఆయన జీవించిన కాలమానం, ఆ సందర్భాన్ని మనం ఆలోచించే ప్రయత్నం చేద్దాం. సుమారుగా రగుయేలు గారు జీవించిన కాలం ఇంచుమించుగా క్రీస్తుకు పూర్వం 1400 సంవత్సరాల క్రితం. 1400 సంవత్సరాల క్రితం. దీన్ని ఎలా క్యాలిక్యులేషన్ చేయించారు చరిత్రకారులు, బైబిల్ పండితులు, మేధావులు అని మనం ఆలోచిస్తే, క్రీస్తుకు పూర్వం 1400 సంవత్సరాల క్రితం, అది మీకు చెబుతాను. ఇంచుమించుగా సొలొమోను, మీ అందరూ ఎరిగిన వారే, ఇశ్రాయేలుల ఐక్య ఇశ్రాయేలుల 3వ రాజు, అంతేనా? యునైటెడ్ కింగ్డమ్, ఇశ్రాయేలుల కింగ్డమ్కి, ఐక్య ఇశ్రాయేలుల రాజ్యానికి, ఉమ్మడిగా ఉన్న ఇశ్రాయేలుల రాజ్యానికి 3వ రాజు. మొదటి రాజేమో సౌలు, 2వ రాజేమో దావీదు, 3వ రాజు సొలొమోను. సొలొమోను గారు పరిపాలిస్తున్నటువంటి కాలాన్ని బట్టి గణాంకాలను లెక్కిస్తే సుమారుగా క్రీస్తుకు పూర్వం 1400 సంవత్సరాల క్రితం అని తేలినటువంటి నగ్న సత్యం. ఇంకా ఇక్కడ ఒక మాట చెప్పాలి. ఇటు అప్పటికి ఇత్రో గారు ఆయన నేపథ్యాన్ని మనం, ఆయన బ్యాక్గ్రౌండ్ హిస్టరీని పరిశీలిస్తున్నాం గనక, ఇశ్రాయేలు అందరూ ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు. మీరందరూ ఎదిగిన వారే. ఎవరి ఆధీనంలో ఉన్నారంటే ఐగుప్తీయుల ఆధీనంలో ఉన్నారు. ఈ ఐగుప్తీయుల రాజులు, లేదా అప్పటికి బానిసలుగా ఉన్నటువంటి ఇశ్రాయేలును పరిపాలిస్తున్నటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో వారిని ఫరోలు అంటారు. ఈ ఫరోలు పరిపాలించడానికంటే ముందు ఐగుప్తీయులని ఇస్కాసు రాజులు పరిపాలించేవారు.
ఇస్కాసులో రాజులు పరిపాలించిన కాలం తదనంతరం 18వ రాజవంశం ఐగుప్తులను పరిపాలించిన, లేదా ఐగుప్తు దేశాన్ని పరిపాలించిన, ఐగుప్తు సామ్రాజ్యాన్ని పరిపాలించిన 18వ రాజ్యవంశానికి చెందినటువంటి ఫరోలు ఐగుప్తును పరిపాలించారు. ఇస్కాసు రాజుల తదనంతరం అందులో ఈ 18వ రాజవంశానికి చెందినటువంటి తడ్మోజస్, మీరు బాగా గుర్తుపెట్టుకోండి, తడ్మోజస్ 2, తడ్మోజస్ 3. అందరూ ఏమనుకుంటారంటే, చాలా వరకు గతించినటువంటి చాలా మంది కొంతమంది ఇచ్చిన సమాచారాన్ని బట్టి రామసేసు కాలంలోనే ఐగుప్తు నుంచి ఇశ్రాయేలులు బయటకు వచ్చారు, బానిస సంఖ్యల నుంచి ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి బయటకు వచ్చారు అనుకుంటారు. వాస్తవానికి చారిత్రక నేపథ్యాన్ని మనం హిస్టారికల్ బేస్ ని మనం ఆలోచిస్తే కరెక్ట్ గా తడ్మోజస్ 2, తడ్మోజస్ 3 ఈ సమయంలోనే, అనగా ఇశ్రాయేలులు వీళ్ళ కాలంలోనే, అనగా తడ్మోజస్ ఫరో 18వ రాజ్యవంశానికి చెందినటువంటి తడ్మోజస్ 2, తడ్మోజస్ 3 పరిపాలన కాలంలోనే ఇశ్రాయేలులో బానిసలుగా ఉన్నారు అనేది మనం చూడొచ్చు పర్టికులర్ గా. దానికి ఆధారం బైబిల్లో ఏమైనా ఉంది అని మనం బైబిల్ని పరిశీలించినట్లయితే మనకి రాజుల గ్రంథంలో ఒక మంచి ఆధారం ఉంది. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. రాజుల మొదటి గ్రంథము 6వ అధ్యాయము. ఇది బ్యాక్గ్రౌండ్ హిస్టరీ అండి, చారిత్రక నేపథ్యం చెప్తున్నాను. ఎన్ని వేల సంవత్సరాల క్రితం నాటి వాడు రఘుయులు అనే దానికి ఆధారంగా బైబిల్లో నుంచి మనం చూస్తున్నాం. ఒకసారి మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదవండి ఎవరైనా. అయితే ఇశ్రాయేలులు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరి వచ్చిన 480వ సంవత్సరమందు 480వ సంవత్సరమందు అనగా సొలొమోను ఇశ్రాయేలును ఏలిన 4వ సంవత్సరమందు, సొలొమోను ఇశ్రాయేలును ఏలిన 4వ సంవత్సరమందు జీపు అను 2వ మాసమున కట్టింపనారంభించెను. సొలొమోను మందిరాన్ని ఎప్పుడు కట్టాడంటే పర్టికులర్ ఒక సంవత్సరాలను, ఒక కాలమానాన్ని ఆయన ఇస్తున్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్టుగా. అంటే ఇశ్రాయేలులో బయలుదేరి వచ్చిన 480వ సంవత్సరము అన్నాడు చూడండి. అంటే సొలొమోను గారు మందిర ప్రతిష్ఠ చేయడానికి, ఆ మందిర ప్రారంభం కట్టడానికి ప్రారంభించిన సంవత్సరం ఏదంటే ఆయన పరిపాలనలో సొలొమోను ఇశ్రాయేలులను ఏలిన 4వ సంవత్సరము, అది జీపు అను 2వ మాసమున అతడు యెహోవా మందిరమును కట్టనారంభించును. అయితే ఆయన కంటే ముందు, అనగా సొలొమోను పరిపాలన కంటే ముందు ఇంచుమించుగా సుమారుగా 480వ సంవత్సరం, అంటే సొలొమోను ఆ మందిరం కట్టనారంభించినటువంటి 480 సంవత్సరాల క్రితం అని అన్నాడు చూడండి అక్కడ. అంటే 480 సంవత్సరాల క్రితం, సొలొమోను కంటే 480 సంవత్సరాలు సుమారుగా చెప్తున్నాను, అంచనా ప్రకారం సుమారు 400 సంవత్సరాలు. ఇప్పుడు సొలొమోను పరిపాలన కాలం ఎంతండి? సొలొమోను గారి, కింగ్ సొలొమోను గారి పరిపాలన కాలం ఇంచుమించుగా మీకు ఎవరికైనా ఐడియా ఉందా? ఒకసారి ఐడియా ఉంటే చెప్పండి, పర్లేదు. ఐడియా లేకపోయినా మీకు స్క్రీన్ చూపిస్తాను చూడండి. సొలొమోను పరిపాలించినటువంటి కాలాన్ని మనం మీకు స్క్రీన్ మీద చూపిస్తానండి, ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. అలానే ఉండండి ప్రియులారా. రైట్, మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. నేను ఇది పిపిటి చేశాను, ఒకసారి దీన్ని చూడండి, మీకు అర్థమవుతుంది. షేర్ ఆప్షన్ ఇచ్చాడు. కింగ్ సొలొమోను పరిపాలన 970 నుంచి 931 ఆయన పరిపాలించినటువంటి కాలమానం సుమారు 40 సంవత్సరాల కాలమానం. 40 సంవత్సరాలు ఇశ్రాయేలుల మీద ఆయన రాజుగా ఆయన పరిపాలించాడు. అంటే 970 నుంచి 931 వరకు పరిపాలించాడు. ఇప్పుడు ఆయన పరిపాలించిన కాలానికంటే ముందు, అంటే 4వ సంవత్సరం అన్నాడు కనుక 480 సంవత్సరాలు ప్లస్ 974 ఎంతండి? అంతే కదా మరి మనం క్యాలిక్యులేషన్ చేయాల్సింది. 480 అంటే ఆయన మందిరం కట్టనారంభించిన సంవత్సరం 974 ఇంచుమించుగా సుమారుగా.
974 ప్లస్ 480 సంవత్సరాలు క్రితం టోటల్ క్యాలిక్యులేషన్ చేస్తే క్రీస్తుకు పూర్వం 1454 సంవత్సరం, ఇంచుమించుగా 1454 సంవత్సరం, 54 సంవత్సరాలు. ఈ సంవత్సరాలలో ఎవరయ్యా ఐగుప్తులను పరిపాలిస్తున్న రాజుల అని మనం ఐగుప్తుల రాజుల కాలమానాన్ని మనం గనక పరిశీలించినట్లయితే మనకి థర్డ్ మోజెస్ 2, థర్డ్ మోజెస్ 3 మనకి ప్రత్యక్షం అవుతారు. ఒకసారి అది కూడా చూపిస్తాను, మీరు చూసే ప్రయత్నం చేయడం బ్రులారా. ఏమండి, ఆ సమయం అనగా క్రీస్తుకు పూర్వం 1450 సంవత్సరాల కాలంలో ఏ ఐగుప్తులు, ఏ రాజులు, ఐగుప్తు రాజవంశీయులలో 18వ రాజవంశీయులు, ఐగుప్తును పరిపాలించిన 18వ రాజవంశీయులలో ప్రధానంగా ఏ రాజులు, ఫరో రాజులు ఐగుప్తును పరిపాలించారో ఒక కాలమానాన్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. రైట్, ఇక్కడ కూడా చూడండి బ్రదరా, మీకు ఇస్రాయేలు బానిసలుగా ఉన్నటువంటి ఒక కాలమానం ఒక పక్క, మీకు ఒక పక్క కార్నర్ లో ఇక్కడ నాకైతే రైట్ సైడ్ అని కనిపిస్తుంది, ఇక్కడ ఐగుప్తు రాజులు కనబడుతుంది చూడండి. 18th డైనస్టీ అని కనబడుతుంది కదా, 18వ రాజవంశీకులకు చెందినటువంటి కాలమానం. అక్కడ మనకి 1464, 1446 మధ్యలో తడ్మోజెస్ 3 కనబడుతున్నాడు. మనకి తడ్మోజెస్ 3 కనబడుతున్నాడు, తడ్మోజెస్ 2 కూడా కనబడుతున్నాడు. ప్రధానంగా మీరు గమనించవచ్చు, అక్కడ మీకు కనబడుతుందని అనుకుంటున్నాను. మరి ప్రియులారా, మీకు వీలైతే నేను చూపించే ప్రయత్నం చేస్తాను, అలాగే ఉండండి. మీకు చూడండి, ఇక్కడ ప్రధానంగా తడ్మోజెస్ 2 కనిపిస్తున్నాడు, ఇంచుమించుగా సుమారు తడ్మోజెస్ 3 మీకు కనిపిస్తున్నాడు అనుకుంటున్నాను. తడ్మోజెస్ 3, తడ్మోజెస్ 2 ఇంచుమించుగా సుమారుగా చెప్తానండి. ఆ తర్వాత 1446 మీకు కనబడుతుందండి. నా కనబడితే దయచేసి మీరు సమాచారాన్ని తెలియజేయండి నాకు. వెరీ గుడ్, థ్యాంక్ యూ. సో ఇంచుమించుగా రాజవంశీకులు, 18వ రాజవంశీకులలో ప్రధానంగా తడ్మోజెస్ 1, తడ్మోజెస్ 2, తడ్మోజెస్ 3 ఫరో రాజులు వాళ్ళు పరిపాలించిన కాలములో జీవించిన వ్యక్తిగా మనము యిత్రో గారిని తీసుకోవచ్చు. ఎందుకంటే అతని తర్వాతే, వాళ్ళ తర్వాత అనగా ఈ తడ్మోజెస్ 1, తడ్మోజెస్ 3 ఎవరైతే ఉన్నారో వాళ్ళ తదనంతరం మనకి రామసేసు అనే ఆయన 1285లో కనబడతాడు. రామసేస్ 2 ఎప్పుడంటే 1285 సంవత్సరంలో ఐగుప్తును పరిపాలించినట్టుగా చూడొచ్చు. ఇదంతా ఎందుకు చెప్తానంటే ఏం లేదండి, ఇశ్రాయేలీలు ఐగుప్తులో బానిసలుగా ఉన్నటువంటి ఐగుప్తు రాజులు ఎవరైతే ఉన్నారో వారు తడ్మోజెస్ 2, తడ్మోజెస్ 3 రాజులు, ఫరో రాజులు పరిపాలిస్తున్న కాలంలో బ్రతికిన వ్యక్తి ఎవరు? రగుయలు. దానికి ఆధారం ఏముందంటే బైబిల్లో మనకి 1 రాజుల గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనంలో మనకి కనబడుతుంది. అంటే సొలొమోను పరిపాలన కంటే ముందు సుమారుగా 480 సంవత్సరాలు, ఈయన 900 చిల్లర, ఆయన ఒక 400, మనం క్యాలిక్యులేషన్ చేస్తే కరెక్ట్ గా 1400 చిల్లర, క్రీస్తుకు పూర్వం 1400 సంవత్సరాల క్రితం నాటి వ్యక్తి రగుయలు. ఈయన మిద్యానీయుడు, మీరందరూ ఎరిగిన వారే, అతని గురించినటువంటి పరిచయం. అవును, ఆయన మిద్యానీయుడు. మిద్యానీయులు ఎవరు అంటే, మిద్యానీయులు అబ్రహాము సంతానం. ఆదికాండం 25వ అధ్యాయము మీ అందరికీ తెలుసు. అబ్రహాము ఆయన శారమ్మ మరణించిన తర్వాత ఆయన ఇంకొక ఆమెను పెళ్లి చేసుకుంటాడు. 25వ అధ్యాయం ఆదికాండం. ఆమె పేరే కెతురా అబ్రహాము గారి నుంచి, అబ్రహాము గారి వారి ఇరువురు నుంచి వచ్చినటువంటి సంతానం. 25వ అధ్యాయంలో మనకి స్పష్టంగా ఉంటుంది, చూడండి ఒకసారి. 25వ అధ్యాయము 1వ వచనం నుంచి, అబ్రహాము మరలా ఒక స్త్రీని వివాహం చేసుకునెను, ఆమె పేరు కెతురా. ఆమె అతనికి జిమ్రాను, యోక్షాను, మోదాను, మిద్యాను, ఇష్బాకు, యావాహు అను వారిని కనెను. మిద్యాను చూడండి, ఇక్కడ మిద్యాను అంటే మీ మిద్యానీయులు కూడా అబ్రహాము సంతానం నుంచి వచ్చిన వాళ్ళే. అబ్రహాము సత్యదేవుడిని ఆరాధించాడు, ఏకేశ్వరూప
దేవుణ్ణి ఆరాధించాడు, ఆయన ఏకేశవ ఆరాధన కలిగిన వాడు, అదే భావన, అదే భావజాలం, అదే సత్య అన్వేషణ కలిగినటువంటి దేవుణ్ణి ఆరాధించిన వాడుగా మనకి యిత్రో గారు కనబడతారు. ఎందుకంటే యిత్రో మిథ్యానీయులు సంచార జీవులు, వాళ్ళు సంచార జీవులు, వాళ్ళు ఎక్కువగా వ్యాపారాలు చేసేవాళ్ళు. మిథ్యానీయులు ఎవరంటే, మిథ్యానీయులు అబ్రహాము సంతానం, వీళ్ళు సంచార జీవులు, వీళ్ళు వ్యాపారవేత్తలు, వర్తక వ్యాపారవేత్తలు. ఒకసారి దానికి కూడా ఆధారం బైబిల్లో నుంచి మనం చూద్దాం. ఆదికాండం 37వ అధ్యాయం 28వ వచనం. ఆదికాండం 37వ అధ్యాయము 28వ వచనం. మిథ్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెలుచుండగా వారు ఆ గుంటలు. ప్రధానంగా వర్తక వ్యాపారులు. మిథ్యానీయులు ఎవరట? వర్తక వ్యాపారులు, వాళ్ళు సంచార జీవులు. కనుక ఈ మిథ్యానీయులలో ఒకడైనటువంటి ఈ యిత్రో లేదా రఘుయులు అనబడినటువంటి వ్యక్తి, ఆయన యెహోవాను ఆరాధించడు, అబ్రహాము దేవుణ్ణి ఆరాధించడు. దీనికి 2 విధానాలు ఉన్నాయండి. చాలా వరకు బైబిల్ పండితులలో 2 అభిప్రాయాలు కలిగిన వారుగా ఉన్నారు. ఇక్కడ యిత్రో గారిని గురించి మనం చదువుకునే ప్రయత్నం చేద్దాం. ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనంలో అతని గురించినటువంటి పరిచయాన్ని మనం చూసే ప్రయత్నం చేద్దాం. చూడండి ఒకసారి నిర్గమాకాండం 3వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదవండి. నిర్గమాకాండం 3వ మిద్యాను యాజకుడైన యిత్రో అను తన యాజకుడు అన్న పదం ఉంది కదండి. దీనికి 2 ఉద్దేశాలు లేదా 2 కోణాలు, 2 రకాల అభిప్రాయాలు చరిత్ర పండితులు కలిగి ఉన్నట్టుగా మనం చూడొచ్చు బైబిల్ పండితులు. ఈయన అనగా మిథ్యాను దేవతలైన బాల్ పీర్ లేదా అష్టారోతు, క్వీన్ ఆఫ్ హెవెన్ అంటారు, ఆమె స్వర్గ దేవత అంటారు అష్టారోతును. వాళ్ళకి యాజకుడు అన్నది ఒక వాదన లేదా ఒక అభిప్రాయం. లేదు, ఆయన హెబ్రూ దేవుని నామాన్ని కలిగిన వాడు, అబ్రహాము సంతానానికి చెందినవాడు గనక ఖచ్చితంగా ఆయన యెహోవాను ఆరాధించాడు, సత్యదేవుణ్ణి ఆరాధించాడు ఆయన అన్నది మనకి పోతా కొన్ని ఇన్ఫర్మేషన్ మనకి కలుగుతుంది. మనం అంగీకరించే అభిప్రాయం లేదా మనం అంగీకరించదగిన అభిప్రాయం ఏదంటే, ఆయన యెహోవాను ఆరాధించిన వాడే, యెహోవాను సేవించిన వాడే. ఎవరు? యిత్రో అన్న ఒక సమాచారం, మనం అంగీకరించదగిన సమాచారాన్ని మనం గమనించవచ్చు. మనం చదువుతూ పోతే ముందుకు మనకు తెలుస్తుంది. అందుకే ఈయన ఎలాంటి వాడు అంటేనండి, ఈయన గుణగణాల గురించి చెబుతాను. ఈయన ఎలాంటి గుణగణం కలిగిన వాడు అంటే, ఈయన దయాగుణం కలిగిన వాడు. ఈ పదాలు మెన్షన్ చేసుకుని చాలా ఇంపార్టెంట్. ఈయనలో కనబడుతున్న గుణగణాలు ఏంటంటే, ఈయన దయగుణం కలిగిన వాడు, ఈయన గొప్ప తండ్రి, ఈయన బాధ్యత కలిగిన వాడు, చాలా తెలివైన వాడు, కృతజ్ఞత కలిగిన వాడు, న్యాయం పట్ల శ్రద్ధ కలిగిన వాడు, న్యాయ శాస్త్రం పట్ల నిబద్ధత కలిగిన వాడు. ఇవ పదాలు చాలా ఇంపార్టెంట్ అండి. ఆయన గురించిన క్యారెక్టరైజేషన్ ఇదంతా. అంటే ఆయన గురించిన గుణగణాలు ఇవన్నీ. న్యాయశాస్త్ర కోవిదుడు, నైతిక విలువలు కలిగిన వాడు, ఓ మంచి సలహాదారుడు, భక్తి శుద్ధి గలవాడు, ప్రజల శ్రేయస్సు కోరుకునేవాడు, సన్హెడ్రిన్ సభకు శ్రీకారం చుట్టింది ఈ యిత్రోనే. మనకి కొత్త నిబంధనలో కనబడుతుంది కదా సన్హెడ్రిన్ సభ. ఆ సన్హెడ్రిన్ సభకు శ్రీకారం చుట్టిన తొలి వ్యక్తి ఈ యిత్రో గారు. ఇప్పుడు దీని గురించి మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అఫ్ కోర్స్ ఈయన మిథ్యానీయుడు, అబ్రహాం సంతతికి చెందినవాడు. ఈయనకి యాజకుడు అని మనం చూస్తాం, ఈయన యాజకుడు అని చూస్తాం. అయితే ఈ యాజకుడు ఏ దేవతకి యాజకుడు అన్నది మనం ఆలోచిస్తే, లేదా ఏ దేవునికి, క్షమించాలి, ఏ దేవుడికి యాజకుడు అని మనం ఆలోచిస్తే, చరిత్ర అభిప్రాయం, పండితుల అభిప్రాయం ప్రకారం 2 అభిప్రాయాలు ఉన్నాయి. ఆయన బాల్బీర్ లేదా అష్టారోతు దేవతలకు యాజకుడు అని ఒక అభిప్రాయం. లేదు అంటే వీళ్ళు మిథ్యానీయుల దేవతలండి. మిథ్యానీయుల దేవతలు బాల్పీర్ అండ్ అష్టారోతు. అంటే వీళ్ళకి యాజకుడు లేదా ఈ మిథ్యానీయుల దేవతలకు యాజకుడు అని ఒక అభిప్రాయం అయితే, రెండవ అభిప్రాయం ఏంటంటే లేదు ఆయన యెహోవా యాజకుడు లేదా సత్యదేవుని ఆరాధించినటువంటి జాబితాలో అబ్రహాము ఏ దేవుణ్ణి అయితే ఆరాధించాడో అదే దేవుణ్ణి ఆరాధించిన వాడు. ఉదాహరణకి ఆయన నామాన్ని మనం ఆలోచిస్తే, ఆయనకున్నటువంటి పేర్లలో ఒక పేరు రఘుయల్. రఘుయల్ అంటే దేవుని స్నేహితుడు
అన్నటువంటి నామం, ఎల్ అనే పేరు, రగుయేల్ అనే పేరు మరి హెబ్రూ దేవుని పేరు అనేది కూడా మనం చరిత్ర పండితుల అభిప్రాయాన్ని గమనించవచ్చు. ఎందుకంటే సమూయేలు, రగుయేలు, దానియేలు, ఈ ఎల్ ఎల్ అనే పదాలు మనకి కనబడతాయి చూడండి. ఎల్ అనేది హిబ్రూ దేవునికి చెందినటువంటి పదం. అండ్ రెండవది ఇత్రో అనే పేరు ఉంది కదండి. ఇత్రో అనగానే ఆయన ఘనత అనే అర్థం. సో దేవుని ఘనత అన్నటువంటి అర్థాన్ని ఇచ్చే పదాలు కలిగి ఆయన నామాన్ని ధరించాడు కాబట్టి. అండ్ రెండవది ఆయన జీవన శైలి మనం గమనించినట్లయితే ఖచ్చితంగా ఆయన హెబ్రూ దేవుణ్ణి ఆరాధించాడు, సత్యదేవుణ్ణి ఆరాధించాడు. అబ్రహాము ఏ దేవుణ్ణి అయితే ఆరాధించాడో అదే దేవుణ్ణి ఆరాధించాడు, అదే దేవునికి యాజకుడు అన్నట్టుగా మనం రూఢిగా నమ్మాల్సినటువంటి కొన్ని సందర్భాలను గమనించవచ్చు. ఇప్పుడు చూద్దాం ఆయన గురించినటువంటి పరిచయం. ఆయన మిద్యాను దేశంలో ఉన్నాడు. అఫ్ కోర్స్ ఈయనకి 7 కుమార్తెలట. ఒకసారి నిర్గమాకాండం 3వ అధ్యాయం. అతని ఒక మంచి తండ్రి, బాధ్యత కలిగిన తండ్రి అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నిజంగా ఈ ఇత్రో గారు ఎంత గొప్ప పెంపకం, పిల్లల పెంపకాన్ని కలిగిన వాడు ఈ సందర్భంలో మనం చూడొచ్చు. ఇక్కడ మీరు పెట్టుకుంటే టైటిల్ పెట్టుకోండి, రగుయేలు ఒక మంచి బాధ్యత కలిగిన తండ్రి. ఈయనకి 7 పిల్లలు. ఒకసారి నిర్గమాకాండం 2వ అధ్యాయము 16వ వచనం చూడండి. ఎప్పుడు పరిచయం యాజకునికి 7 కుమార్తెలుండిరి. వారు వచ్చి తమ తండ్రి మందకు పెట్టుటకు నీళ్లు చేది తొట్లను నింపుచుండగా మంద కాపరులు వచ్చి వారిని తోలివేసిరి. అప్పుడు మోషే లేచి వారికి సహాయం చేసి మందకు నీళ్లు పెట్టెను. వారు తమ తండ్రి అయిన రగుయేలు నొద్దకు వచ్చినప్పుడు అతడు, నేడు మీరింత త్వరగా ఎట్లు వచ్చితిరా నేను. అందుకు వారు, ఐగుప్తీయుడొకడు మంద కాపరుల చేతిలో నుండి మమ్మను తప్పించి వడిగా నీళ్లు చేది మన మందకు పెట్టననగా అతడు తన కుమార్తెలతో, అతడెక్కడ, ఆ మనుషుని ఏల విడిచి వచ్చితిరి, భోజనముకు అతని పిలుచుకుని రండి నేను. మోషే ఆ మనుషునితో నివసించుటకు సమ్మతించెను. ఇక్కడ చదివినటువంటి సందర్భాల్లో ఈ వచనాలలో మనకి చాలా గుణాలు కనబడతాయి చూడండి. అతనిలో ఆయనకున్నటువంటి 7 కుమార్తెలండి. మరి కొడుకులు ఉన్నారంటే బహుశా ఆయన కొడుకులు ఉండొచ్చు గాక. ఈయన పక్షపాతం లేని వాడండి. ఆడపిల్ల మగపిల్ల అన్నటువంటి పక్షపాతాలు చూపుతారు కదా. అంటే పురుషలింగానికి ఎక్కువగా సపోర్ట్ చేసే వాళ్ళు కనబడతారు చాలా మంది, స్త్రీలింగానికి చాలా తక్కువ సపోర్ట్ చేస్తారు. ఈయన పక్షపాతం లేనివాడు. 7 కుమార్తెలు పుట్టినా ఏనాడు పక్షపాతం చూపలేదు. సమానంగా వాళ్ళని, మగవాళ్ళని, ఆడవాళ్ళని, అనగా స్త్రీలింగాన్ని, పురుషలింగాన్ని సమానంగా చూసినటువంటి వ్యక్తి. ఈయనకి 7 ఆడపిల్లలు. 7 ఆడపిల్లలైతే ఆడపిల్లలకి చూసారా ఎంత చక్కటి పెంపకం అంటే వాళ్ళకు బాధ్యత. ఏం బాధ్యత ఇచ్చాడు తండ్రి? పని. ఏ పని? ఏ పనట? ప్రధానంగా అక్కడ చూడండి, ఆ 7 మిద్యాను యాజకుని కుమార్తెలు ఎక్కడికి వచ్చారట? తమ తండ్రి మందకు నీళ్లు పెట్టడానికి వచ్చారట. వాళ్ళ నాన్న తన ఆడబిడ్డలకు ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ, బాధ్యత ఏంటి? మందను మేపడం, మందను కదా, మందను మేపే పని. తన మందను అనగా తండ్రి మందను మేపే పని. సరే, ఆడపిల్లలకు పని ఏంటండి అనుకుంటారు చాలా మంది. నేను ఎక్కువగా ఇది ప్రస్తావిస్తానండి చాలా వరకు. ఎందుకంటే ఆడపిల్లలకి చిన్నతనంలో నుంచి పనులు నేర్పాలి. అలా పనులు నేర్పడం దేవుని పనిలో భాగమే. ఇక్కడ కూడా చూడండి, తన ఆడబిడ్డలకి ఏం పెట్టాడు ఆయన? బాధ్యత. ఏం బాధ్యత? గొర్రెలను, అదే తన మందను, మామ మందను, క్షమించాలి, తండ్రి మందను, రగుయేలు మందను ఆ బిడ్డలు మేపాలి, వాటికి నీళ్లు తోడిపోయాలట. సరే, అంటే ఒక పని భారం ఊరికి పెట్టలేదు వాళ్ళని. అందుకేనండి చిన్నపిల్లలకైనా చిన్నతనంలో నుంచి ఆడపిల్లలకు పనులు అలవాటు చేయాలి. ఈ మధ్య అలా లేరు కదండి చాలా వరకు. అందరూ గారాభంగా చూసుకునే వాళ్ళు ఉన్నారు. ప్రేమించండి, తప్పులేదు, కానీ వారికి బాధ్యత కూడా ఇవ్వండి. కనుక ఈయన బాధ్యత గల తండ్రి కనుక తన ఆడబిడ్డలకి బాధ్యతనిచ్చాడు. ఏమిచ్చాడయ్యా బాధ్యత అంటే? గొర్రెలను మేపడం, వాటికి నీళ్లు చేది తోడిపోయడం. ఇది పిల్లల మీద పెట్టినటువంటి బాధ్యత. ఒక తండ్రి ఎలాంటి బాధ్యత కలిగిన వాడుగా ఉండాలి. బాధ్యత లేకపోతే పిల్లలు సోమరులు అవుతారు. ఇక్కడ మనకి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 7 నుంచి 9 వచనాలు చూస్తే ఇదే మనకు కనబడుతుంది. ఒక నిజమైన తండ్రి, ఒక ఆత్మీయ తండ్రి, ఒక శారీరకమైన తండ్రి
పిల్లలకి బాధ్యతని ఇవ్వాలన్నటువంటి భావాన్ని మనం చూడొచ్చు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 7 నుంచి చదువుకుందాం. ఒక మంచి తండ్రి, ఒక బాధ్యత కలిగిన తండ్రి ఏం చేయాలట? 12వ అధ్యాయం 7వ వచనం. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులు గాని కుమారులు కారు. మన శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండేరని చూడండి. వాళ్ళు ఎలాంటి వారట? శిక్షకులు. వాళ్ళు మనల్ని మంచి మార్గాన్ని నడిపించే శిక్షకులు. వాళ్ళు మనల్ని కష్టపడతారు. మన బాధ్యతగా మనం సోమరులు కాకూడదని మన మీద బరువు బాధ్యతలు పెట్టేటువంటి తల్లిదండ్రులు. అలానే ఆత్మీయ తల్లిదండ్రులు కూడా, ఆత్మ సంబంధమైన తండ్రులు కూడా అట్టే ఉండాలన్నట్టుగా మనకు ఆ వచనం మనకి వ్యక్తపరుస్తుంది. అంటే భూ సంబంధమైన తండ్రి, శరీర సంబంధమైన తండ్రి ఏ విధంగా పిల్లల్ని శిక్షిస్తాడో, అవునా, బరువు బాధ్యతలు పెడతాడో, కష్టపెడతాడో, శ్రమ పెడతాడో, అప్పుడు పిల్లలు ఉత్తీర్ణులు అవుతారు. వారు మంచి భవిష్యత్తు కలిగిన వారుగా బ్రతుకుతారు. అలాంటి మంచి భవిష్యత్తు ఇవ్వడానికి తండ్రి పిల్లల్ని కష్టపెట్టాలి, తండ్రి పిల్లల్ని శ్రమ పెట్టాలి, తండ్రి పిల్లలకు బరువు బాధ్యతలు నేర్పాలి. అలానే ఆత్మీయ తండ్రి కూడా ఉండాలి అన్న భావాన్ని తెలియజేస్తున్నాడు. అంటే ఒక మంచి తండ్రి పిల్లల భవిష్యత్తును కోరుకునే తండ్రి, మంచి భవిష్యత్తును కోరుకునే తండ్రి పిల్లలకి బరువు బాధ్యతలు చిన్నతనంలో నుంచి పెడుతూ వారికి కష్టాన్ని, శ్రమలను అలవాటు చేస్తే మంచి భవిష్యత్తు కలిగిన వారుగా భవిష్యత్తులో వారు రాణిస్తారు ఆయా రంగాలలో. కనుక తండ్రి అనే వ్యక్తి అటు శరీర సంబంధమైన జీవితంలోనూ, ఇటు ఆత్మ సంబంధమైన జీవితంలోనూ శిక్షకులుగా ఉండాలి. అలాంటి ఉత్తమ లక్షణాన్ని కలిగిన వాడు ఇత్రో గారు. అందుకే పిల్లలకి చిన్నతనం అంటే ఆడబిడ్డలకి ఏం పెట్టాడండి? ఆయన బరువు పెట్టాడు, బాధ్యత పెట్టాడు. ఆడపిల్లలు గొర్రెలు గాయడం ఏంటండి? స్త్రీలు గొర్రెలు గాయడం ఏంటండి? మీరు గమనించారా? కనుక తన 7 కుమార్తెలకు గొర్రెల మందను మీపై బాధ్యతను ఆయన ఇచ్చాడు. అండ్ రెండవది, అక్కడ జరిగిన సందర్భం మీకు తెలుసు. వీరేమో గొర్రెలను మేపుతూ అరణ్య ప్రాంతంలో తమ గొర్రెలకు, తమ మందకు, తమ తండ్రి మందకు నీళ్లు చేదిపోయడానికి ఒక బావి దగ్గరకు వచ్చినప్పుడు, అదే సమయంలో దుండంగులు, కొంతమంది దుండంగులు వాళ్లకు నీళ్ళు ఇవ్వకపోతే మోషే వచ్చి వారితో ఫైట్ చేయడం, అదే సమయంలో మోషే గారు వచ్చి ఫైట్ చేయడం. హీరో ఎంట్రీ అంటారు కదండి, హీరోయిన్ హీరో ఎంట్రీ ఒకే సన్నివేశంలో జరుగుతుంది. నిజంగా అది హీరో ఎంట్రీనే వాస్తవాన్ని చూడాలంటే. నిజంగా అదే సమయంలో మోషే వచ్చి వాళ్ళకు హెల్ప్ చేసి వాళ్ళకు నీళ్లు తోడుకోవడానికి ఆ దుండంగులను అక్కడి నుంచి తోలినట్టుగా, వారి నుంచి రక్షించినట్టుగా, వారి నుంచి కాపాడినట్టుగా మనకి అక్కడ మంచి హీరో పాత్ర పోషించినటువంటి వ్యక్తి మోషే గారు కనబడతారు. ఒకసారి 17వ వచనం చూడండి. అక్కడ మోషే గారు కూడా అదే బావి దగ్గర ఉన్నాడు. 15వ వచనం చూస్తే, ఫరో ఆ సంగతి విని మోషేను చంపచూచను గాని మోషే ఫరో ఎదుట నుండి పారిపోయి మిద్యాను దేశంలో నిలిచిపోయి ఒక బావి వద్ద కూర్చుండెను. అదే బావికి వీళ్ళు కూడా వచ్చారు. 17వ వచనం, మంద కాపరులు వచ్చి వారిని తోలివేశారు. అంతే కదా మరి. పాపం ఆడపిల్లలు కనుక బలహీనులని రౌడీజం అంటారు కదా, గుండాయిజం చూపించారు. కనుక ఆ సమయంలో మోషే ఏం చేశాడు చూడండి, మంద కాపరులు వచ్చి వారిని తోలివేసిరి, ఆడబిడ్డలు తోలివేస్తే అప్పుడు మోషే లేచి వారికి సహాయం చేసి మందకు నీళ్లు పెట్టెను అని చూడండి. మందకు నీళ్లు పెట్టాడట కదా, మోషే హెల్ప్ చేశాడు వాళ్ళకి. అందుకే వాళ్ళు త్వరగా వచ్చారు. రెగ్యులర్ గా వాళ్ళ డ్యూటీ ఉంటుంది కదండి. ఉదాహరణకి మనకు అర్థం అవడానికి చెప్తాను, ఉదయం 10 గంటలకు వెళ్తారు, సాయంత్రానికి 6 గంటలకు వస్తారు. ఇది డ్యూటీ టైం, అంతేనా? రెగ్యులర్ గా నాన్న వాళ్ళు పనికి వెళ్ళే సమయం, ఇంటికి వచ్చే సమయాన్ని క్యాలిక్యులేషన్ చేసేవాడు. అంటే పిల్లల మీద ఏముండాలంటే కనుదృష్టి. పిల్లల మీద పెట్టాలి. ఒక మాటలో చెప్పమంటారా, కనిపెట్టడం. ఒక తండ్రి తల్లి ఏం చేయాలంటే పిల్లల ప్రవర్తన తీరును కనిపెట్టే వాళ్ళై ఉండాలి. గుణవంతురాలైన తండ్రి, గుణవంతురాలైన తల్లి పిల్లల నడతలను కనిపెట్టాలట. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 27వ వచనం చదవండి. ఒక మంచి తల్లి, ఒక మంచి తండ్రి, మనం తల్లి గురించి చూసుకున్నప్పుడు ఒక మంచి తల్లి ఏం చేయాలి? గుణవంతురాలైన తల్లి ఏం చేయాలి అంటే, గుణవంతురాలైన స్త్రీ పిల్లల నడతలను కనిపెట్టాలట. 31వ అధ్యాయము సామెతల గ్రంథం 27వ వచనం. 31వ అధ్యాయము సామెతల గ్రంథం
21వ వచనం. తన ఇంటి వారికి చలి తగులునని భయపడదు. ఆమె ఇంటి వారు అందరూ రక్తవర్ణ వస్త్రములను ధరించిన వారు. 27వ వచనం అన్న. 27. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. పని చేయకుండా ఇంటి వారి నడత, ఎన్ని గంటలకు వచ్చారు, ఎన్ని గంటలకు వెళ్ళారు. ఆడపిల్ల, అఫ్ కోర్స్ మగపిల్లలైనా ఆడపిల్లలైనా, యవన కాలంలో ఉన్న చిన్నపిల్లల, యవన కాలంలో ఉన్న వాళ్ళైనా తల్లి పిల్లల మీద ఏం చేయాలట? రెస్పాన్సిబిలిటీ చేత పిల్లల నడతలను కనిపెట్టాలి. ఎక్కడికి వెళ్ళారు, ఏమయ్యారు, రెగ్యులర్ కాలేజీ టైమేనా, ఇంటికి వచ్చే సమయమా, ఎందుకు లేట్ అయింది అంటే కనిపెట్టడం, పిల్లల్ని కనిపెట్టడం. పిల్లల్ని కనిపెట్టే తండ్రి ఎవరు? పిల్లల్ని కనిపెట్టే తల్లి, పిల్లల్ని కనిపెట్టే తండ్రి. నిజంగా ఆ విషయంలో మంచి పాత్ర పోషించాడు రొగేలు. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 11వ వచనం చదవండి. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 11వ వచనం. పిల్లలు ఎలాంటి బాలుడు సైతము తన నడవడి శుద్ధమైనదో కాదో, యథార్థమైనదో కాదో తన చేష్టల వలన తెలియజేయును. చేష్టలు అంతేనా? మరి పిల్లల ప్రవర్తన తెలియాలంటే ఏం చేయాలి? చేష్టలు చెప్తాయి కనుక ఆ చేష్టలను గమనించాలి. వాళ్ళు ఏం చేష్టలు చేస్తున్నారు, ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడికి వచ్చారు, ఎక్కడికి వెళ్ళారు, అది ఎంతసేపు అయింది. సో వారి యొక్క స్నేహితులు ఎవరు, ఎవరితో సహవాసం కలిగి ఉన్నారు, ఎలాంటి స్నేహబంధం కలిగిన వారు, వారు లోకంతో సహవాసం చేస్తున్నారా, దేవుని పిల్లలతో సహవాసం చేస్తున్నారా, వాళ్ళ స్నేహితులు ఎలాంటి వాడు, మన పిల్లలు కరెక్ట్ స్కూల్కి వెళ్తున్నారా, కాలేజీకి వెళ్తున్నారా, తిరిగి కరెక్ట్ ఇంటికి వస్తున్నారా అని పిల్లల నడకలను కనిపెట్టిన తండ్రి. చూడండి, నిజంగా వాళ్ళు అనగా రగుయేలు కుమార్తెలు ఇంటికి వచ్చినప్పుడట తండ్రి అబ్జర్వేషన్ చేసాడు కదా, డైలీ తెలుసు కదా ఆయనకి ఏ టైంకి వస్తున్నారో ఏ టైంకి వెళ్తున్నారో. ఆ రోజు త్వరగా రావడం, ఎందుకంటే మోసే సహాయం చేశాడు కదా నీళ్లు తోడడంలో, వాళ్ళ మందకు నీళ్లు పెట్టడంలో. అప్పుడు వాళ్ళ నాన్న ప్రశ్నిస్తున్నాడు. చూడండి, వారు తొందరగా ఇంటికి వచ్చారట. 18వ వచనంలో, నిర్గమాకాండం 2వ అధ్యాయము 18వ వచనంలో, వారు తమ తండ్రి వచ్చినప్పుడు అతడు నేడు మీరు ఇంత త్వరగా ఎట్లు వచ్చితిరా నేను. అందుకు ఈ రోజు ఎందుకు తొందరగా వచ్చారంటే రెగ్యులర్ టైం ఉన్నట్టే కదా. మరి వాళ్ళు వెళ్ళడం, ఎన్ని గంటలకు వెళ్తున్నారు, ఎన్ని గంటలకు వస్తున్నారు అంటే కనిపెట్టడం, పిల్లల్ని కనిపెట్టడం, అది అక్కడ మనం చూడాల్సినటువంటి విషయం. అందుకే ఇంత త్వరగా మీరు ఎలా వచ్చాడు అని పిల్లల్ని ఏం చేశాడు నాన్న? ప్రశ్నించాడు. అదేనా? ప్రశ్నించాడు. నిజం. ప్రశ్నించిన తర్వాత అప్పుడు పిల్లలు ఏం చేశారు చూడండి. అంటే తన కుమార్తెలు ఏమని సమాధానం చెప్తున్నారో అక్కడ మీరు చూడండి. అందుకు వారు ఐగుప్తుడకుడు మందల కాపరుల చేతిలో నుండి మమ్మల్ని తప్పించి బడిగా నీళ్లు చేది మన మందకు పెట్టననగా అతడు తన కుమార్తెలు రావడానికి గల కారణం ఏంటంటే ఒక ఐగుప్తుడు మాకు హెల్ప్ చేశాడు, మందకు నీళ్లు తోడి పెట్టడానికి హెల్ప్ చేశాడు నాన్న, అందుకే త్వరగా వచ్చాము అని తన కుమార్తెలు తనకు చెప్పినప్పుడు తన కుమార్తెలకు ఏం నేర్పుతున్నాడో తెలుసా తండ్రి? ఆ గుణం ఉంటేనే ఆ పిల్లలకు అది నేర్పుతాడు. అంతేనండి, మనకి ఏం గుణాలు ఉంటాయి పిల్లలకు అదే నేర్పుతాం. ఇప్పుడు రగుయేలు గారికి కృతజ్ఞత కలిగిన గుణం గనుక తన పిల్లలకి మేలు చేసిన వారిని మరిచిపోకూడదు, కృతజ్ఞత కలిగి ఉండాలన్న భావన కలిగిన వాడు గనుకనే తన పిల్లలకు కృతజ్ఞత కలిగిన మనసు నేర్పుతున్నాడు. అమ్మా మీకు హెల్ప్ చేసిన వ్యక్తి ఎవరు? ఐగుప్తుడు అన్నారు కదా, మరి ఆ ఐగుప్తుని ఇంటికి భోజనానికి పిలవాలి కదా. మరి చూసారు, చూడండి అక్కడ కింద వచ్చిన వాళ్ళు ఏమంటున్నారు, ఆ మనుషుని వచ్చి తిరని భోజనం పిలుచుకుని రండ నేను. చూసారా, భోజనానికి ఆహ్వానిస్తున్నాడంటే మేలుకు, అంటే అతను చేసిన మేలుకు కృతజ్ఞత భావన ఇది ఎవరిలో ఉంటదండి? ఆ గుణం కలిగిన వాడే కదా. నిజంగా ఎవరు ఏం చెప్పాలంటే రగుయేలు గారు అతిథి ప్రియుడు, కృతజ్ఞత కలిగిన వాడు. అదే రగుయేలు ఎలాంటి వాడు అంటే కృతజ్ఞత కలిగిన వాడు. అందుకే బిడ్డలకి ఏం నేర్పుతున్నాడు? అమ్మా మీకు మేలు చేసిన వ్యక్తులను మర్చిపోకండి, వారికి ఆతిథ్యం ఇవ్వండి, వారికి మేలుకు ఉపకారం, అపకారికి ఉపకారం కాదు కదా, ఉపకారికి కూడా ఉపకారం చేయాలి. ఎందుకంటే వాళ్ళకు మనకు మేలు చేశారు కనుక వాళ్ళ పట్ల మనం కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండాలి అని కృతజ్ఞత భావాన్ని తన బిడ్డలకు నూరిపోస్తున్నాడు.
అందుకే రఘుయులు గారు కృతజ్ఞత కలిగిన వాడు, చేసిన ఉపకారాన్ని, చేసిన మేలును మరిచిపోకూడదు అని తన బిడ్డలకు నేర్పుతున్నాడు ఆ పాఠాన్ని. అందుకే మీకు మేలు చేసిన వ్యక్తిని మీరు మరిచి వచ్చారు కదా, ఆ వ్యక్తిని భోజనానికి ఎందుకు పిలవకూడదు? మీరు ఎలా భోజనమునకు సారీ మీరు ఎలా అతన్ని విడిచి వచ్చితిరి, భోజనముకు అతన్ని పిలుచుకుని రండి నేను అని చూడండి అక్కడ. అంటే మేలు చేసిన వ్యక్తికి మనం కృతజ్ఞత చూపాలి, భోజనానికి ఆహ్వానించండి అని తన బిడ్డలను మళ్ళా ఆ బావి దగ్గరకు పంపించినట్టుగా చూస్తాం. నిజమే కదండి, గొప్ప తండ్రి కృతజ్ఞత కలిగిన వాడు కనుకనే తన పిల్లలకు కూడా కృతజ్ఞత భావాన్ని నేర్పుతున్నాడు. క్రైస్తవులుగా మనం కూడా అదే లక్షణాన్ని కలిగి ఉండాలి. సామెతల గ్రంథం 17వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చదవండి. సామెతల గ్రంథం 17వ అధ్యాయము 13వ వచనం. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 13వ వచనం. మేలుకు ప్రతిగా కీడు చేయువాని ఇంట నుండి కీడు తొలగిపోదు. కలహారంభము నీటి గట్టున పుట్టు ఊట. 3వ అధ్యాయం 27వ వచనం చదవండి అన్న, క్షమించాలి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 27వ వచనం చదువుతారనే. 27వ వచనం. మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెనుక తీయకము. అందుకే ఎవరికి మేలు చేయాలనుకుంటున్నాను, నిజంగా మోషే మేలు చేశాడు, ఆ మోషే గారికి కూడా మేలు చేయదలి చూచాడు ఇత్రో గారు, రఘుయుల గారు. తన చేతనైనంత తను చేయాలనుకుంటున్నాడు. అఫ్ కోర్స్ భోజనం. ఆ అడవిలో ప్రయాణంలో ఉన్నటువంటి మోషే ఆ బావి దగ్గరకు వచ్చాడు. హెల్ప్ చేసినటువంటి మోషేకి తిరిగి తన ఉపకారాన్ని చూపించే ప్రయత్నం, తన కృతజ్ఞత భావాన్ని చూపించే ప్రయత్నం బిడ్డలకు నేర్పడం నిజంగా గొప్ప విషయం కదండి అది. నిజమే, మనం కూడా ఎలా ఉండాలట, ఆ మనసే మనకు కూడా ఉండాలి. ముక్కు మొహం తెలియని వ్యక్తి రఘుయులు గారికి. అప్పటికి రఘుయులు గారికి మోషే ఎవరో తెలియదు, ఒక ఐగుప్తుడని నమ్ముతున్నారు వాళ్ళు కూడా. తన బిడ్డలు కూడా ఐగుప్తుడని పరిచయం చేశారు కనుక తనకు ముక్కు ముఖం తెలీదు. ముక్కు ముఖం తెలియకపోయినా మనకు సహాయం చేసిన వాళ్ళు అతిథులు అని భావించి వారికి అతిథి ధర్మాన్ని చేశాడు. అతిథి ప్రియుడు ఎవరు? రఘుయులు గారు. ఒకసారి ఆయన చేసిన ఆతిథ్యం కింద వచనాల్లో ఉంటది, మనకు చూడండి. బిడ్డలు వెళ్తారు అనగా రఘుయులు బిడ్డలు వెళ్తారు, మోషేని మళ్ళా తండ్రి దగ్గరకు పిలుచుకుని రావడం జరుగుతుంది. 21వ వచనంలో, 21వ వచనం, నిర్గమాకాండం 21వ వచనం. నిర్గమాకాండం 2వ అధ్యాయం, క్షమించాలి, నిర్గమాకాండం 2వ అధ్యాయము 21వ వచనం. మోషే మనుషులతో నివసించుటకు సమ్మతించెను, అతడు తన కుమార్తె అయిన సిప్పోరాను మోషేకిచ్చెను. మోషే ఆ రఘుయులతో నివసించుటకు సమ్మతించిన మోషే ఆ మనుషులతో నివసించుటకు సమ్మతించానని చూడండి అక్కడ. అంటే తన ఇంటికి ఆహ్వానించి ముక్కు ముఖం తెలియని వ్యక్తి తన బిడ్డలకు మేలు చేశాడని తన గురించి పరిచయం చేసుకున్నటువంటి మోషేకి ఉపకారం చూపాడు. అతిథి గౌరవాన్ని కలిగిన వాడుగా రఘుయులు కనబడతాడు. అంతేనా? అంటే చాలా వరకు ఆయన ఇంట్లోనే ఉన్నాడు, చాలా రోజులు ఆయన ఇంట్లో ఉన్నాడు. ఆయన్ని చేరదీసి ఆశ్రయాన్ని ఇచ్చాడు. ఎవరికి? మోషే గారికి ఆశ్రయాన్ని ఇచ్చిన వ్యక్తి రఘుయులు. అందుకే అదైనా అతిథి ప్రియుడు, ఇంకా చెప్పాలంటే కృతజ్ఞత కలిగిన వాడు. కనుక ఆ భావన, ఆ మనస్సు మనం కూడా కలిగి ఉండాలని. సో రఘుయులు గారు కృతజ్ఞత భావం కలిగిన వాడు అని, సో అతిథి ప్రియుడు అని ఆయన గురించి మనం వింటున్నాం. మనం కూడా అలాంటి సహోపోకుండా ఉండాలని, మనం ఆ లక్షణాన్ని కలిగిన వారుగా బతకాలన్నది మనకి మోషే యొక్క మామ గారి ఇత్రోలో అది మనం చూస్తాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 1వ వచనంలో మనకి సహోదర ప్రేమ నిలవరముగా, దాని వలన కొందరు ఎరుగగే దేవదూతలకు ఆదిత్యం చేసే వ్యక్తిత్వం కలిగిన వాడు రఘుయులు. ఎందుకంటే మోషే గారు రఘుయులతో ఉండడానికి తగ్గట్టుగానే ఆ రఘుయులు వ్యక్తిత్వం కలిగిన వాడు. అంటే ఒక మాట చెప్పాలంటే మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి రఘుయులు. అంతేనా? ఇద్దరు సమ్మతింపకోకుండా కలిసి ఉండడం అనేది అసాధ్యం కదండి. అఫ్ కోర్స్ నిజమే. కనుక ఇద్దరు సమ్మతించారంటే ఇద్దరి వ్యక్తిత్వాలు నచ్చాయి కనుక ఇతని వ్యక్తిత్వం ఆయనకి, ఆయన వ్యక్తిత్వం ఇతనికి నచ్చింది. మోషేకి రఘుయుల వ్యక్తిత్వం నచ్చింది, అందుకే అతనితో ఉండడానికి సమ్మతించాడు. అంతే కదండి. మనకి రూతు గారు, నయోమి గారు గొప్ప అల్లుడికి తగ్గ మామ అన్నట్టుగా మనం చూడొచ్చు.
మనకి బైబిల్లోనే మరో మామ అల్లుళ్ళు కనబడతారండి. మామ కనబడతారు. ఎవరంటే ఈ యాకోబు గారు, అలానే వాళ్ళ మామ లాబాను గారి గురించి మనకు బైబిల్లో ఒక విషయం తెలుసు. మోసగాడు లాబాను అంటారు. యాకోబు మోసం చేశాడు వాళ్ళ అన్నని. అలా మోసం చేసిన యాకోబును మోసం చేసిన మామ లాబాను, మోసగాడు లాబాను అంటారు కదండి మామల జాబితాలో. కానీ మోషే మామ లాంటి వాడు కాదండి. రఘుయులు చాలా మంచోడండి, మంచి మామండి. నిర్గమాకాండం 4వ అధ్యాయము 18వ వచనం, 20వ వచనం, 24వ వచనం చదవండి. ఇంకొక విషయం చెప్తానండి. కనబడతాడు అక్కడ, కానీ ఆయన్ని చేరదీసి ఆయనకి బిడ్డనివ్వడం అనేది ఆషామాష వ్యవహారం కాదు. ఏదో చాలా మంచి మోషే వ్యక్తిత్వాన్ని, మోషే యొక్క ఇచ్చాడంటే మోషేకి ఇచ్చాడు. అందుకే మంచి మామ అని చెప్పొచ్చు. మోసం చేయలేదు, చక్కగా ఆశ్రయం కల్పించి మరి బిడ్డనిచ్చి పెళ్లి చేసి ఒక మంచి మామగా తన ప్రవర్తనను చాటుకున్న వ్యక్తి రఘుయులు గారు. నిజంగా అతని గురించినటువంటి లక్షణాలలో మరొక లక్షణం ఏంటంటే పెళ్లి చేశాడు. పెళ్లి తర్వాత నిజంగా మళ్ళా తన దగ్గర రఘువీల తండ్రితో పెట్టిన కూతురు పెట్టుకున్న మళ్ళా తన భార్యను అనగా మోషే భార్యను తనకు అప్పచెప్పినట్టుగా మనం బైబిల్లో చూడొచ్చు. ఇంకా ఆయన గురించిన 18వ అధ్యాయం ఒకసారి అధ్యాయం రఘుయులు గారి జీవితం అత్యంత ప్రాముఖ్యమైన అధ్యాయం. అనగా మనం ఆయన చదువుతున్నప్పుడు మనకు చాలా ప్రాముఖ్యమైన అధ్యాయం 18వ అధ్యాయం. అసలు రఘుయులు గారు కొంతవరకు మనం విన్నాం. ఈ అధ్యాయంలో ఇంకా పూర్తిగా ఆయన వ్యక్తిత్వాన్ని మనం చూడొచ్చు. ఒకసారి 18వ అధ్యాయం నిర్గమాకాండం అధ్యాయము దేవుడు మోషేకును తన ప్రజలైన ఇశ్రాయేలీయులకును చేసినదంతయు, యెహోవా ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి వెలుపలికి రప్పించిన సంగతియు మిద్యాను యాజకుడును మోషే మామ అయిన యిత్రో వినినప్పుడు, మోషే మామ అయిన ఆ యిత్రో తన యొద్దకు పంపబడిన మోషే భార్య అయిన సిప్పోరాను ఆమె ఇద్దరి కుమారులను తోడుకొని వచ్చెను. అతడు అన్య దేశంలో నేను పరదేశిని అనుకొని వారిలో ఒక 24, 26 వచనాల వరకు కూడా చూసుకోవచ్చు. ఇక్కడ జరిగిన సందర్భం మోషేను అడ్డగించిన సందర్భంలో భాగంగా తనను అడ్డగించినట్టుగా దేవదూతల ద్వారా మోషేను అడ్డగించినట్టుగా ఆ సమయంలో తన బిడ్డలకు సున్నతి చేసినటువంటి సిప్పోరా, బిడ్డ రక్తంతో ఉన్నాడు, నొప్పి కలిగి కనుక చాలా రోజులు బాధ కలిగిస్తుంది కనుక తన తండ్రి ఇంటకి, అంటే మార్గ మధ్యంలో జరిగిన సందర్భం కదండి ఇది. యాక్చువల్ ఒకసారి 4వ అధ్యాయం మొదటి వచ్చిన ఒకసారి చదివే ప్రయత్నం, 18వ వచ్చిన ఒకసారి చదవండి. 4వ అధ్యాయం 18వ వచనంలో, అటు తర్వాత మోషే బయలుదేరి తన మామయ్యన యిత్రో యుద్ధకు తిరిగి వెళ్ళి నెలవైన ఎడల నేను ఐగుప్తులో నా బంధువుల యుద్ధకు మరలా పోయి వారు ఇంకా సజీవులై ఉన్నారో చూచేదనని అతనితో చెప్పగా, యిత్రో క్షేమంగా వెళ్ళమని మోషేతో అన్నాడు. అంతటా యెహోవా నీ ప్రాణమును వెదకిన మనుషులందరూ చనిపోయారు కనుక ఐగుప్తునకు తిరిగి వెళ్ళమని మిద్యానులో మోషేతో చెప్పగా, మోషే తన భార్య తనకు ఐగుప్తునకు తిరిగి వెళ్ళాడు. మోషే దేవుని కర్రను చేత పట్టుకొని పోయాను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నువ్వు ఐగుప్తుని తిరిగి చేరిన తర్వాత చేయుటకు నేను నీకు ఇచ్చిన మత్కార్యములన్నీ చేయండి అని అంటూనే మనకి 23వ వచనంలో చూడండి. అప్పుడు నువ్వు ఫరోతో, సరే క్షమించాలి 24 డైరెక్ట్ చదువుతున్నానంటే 24, అతడు పోవు మార్గమున సత్రములో యెహోవా అతన్ని ఎదుర్కొని అతన్ని చంపజూడగా, సిప్పోరా వాడిగల రాయి తీసుకుని తన కుమారునికి సున్నతి చేసి మార్గ మధ్యంలోనే బిడ్డకు సున్నతి చేయడం
బిడ్డ నొప్పితో గాయంతో ఉండడం వల్ల తిరిగి తన తండ్రికి రఘుయేలునకి పంపాడు. రఘుయేలునందుకు పంపి ఈయన ఐగుప్తుకి వెళ్ళిపోతాడు ఫరోతో మాట్లాడడానికి. అలా ఫరోతో మాట్లాడి మహత్కార్యాలు సూచక్రియలు చేసి అరణ్య ప్రాంతంలో వారినందరినీ ఎర్ర సముద్రం దాటించి వారిని అందరినీ తోలుకొని వస్తున్నప్పుడు, ఆ మార్గంలో వారిని నడిపించుకుంటూ వస్తున్న సమయంలో తిరిగి మిద్యాను ప్రాంతానికి చేరువలో ఉన్నప్పుడు 18వ అధ్యాయంలో మోషే మామ ఈ సందర్భాలు అంటే చేసిన మహత్కార్యాలు ఇశ్రాయేలు ఎలా రక్షింపబడ్డారో, మోషే ఎలా వారిని నడిపించాడో, ఈ వాటన్నిటిని విని తిరిగి తన అల్లుణ్ణి కలుసుకోవడానికి వెళ్తున్నటువంటి సందర్భమే 18వ అధ్యాయం నిర్గమాకాండం. అదే విషయం మనం చూస్తున్నాం అక్కడ. 2వ వచనం చూడండి. 2వ వచనం నిర్గమాకాండం 18వ అధ్యాయం. మోషే మామ అయిన ఆ ఇత్రో తన ఎద్దుకు పంపబడిన మోషే భార్య సిపోరా ఇద్దరి కుమారులను తోడుకొని వచ్చాను. తిరిగి ఎవరికి అప్పచెప్తున్నాడు? తన అల్లుడికి అప్పచెప్తున్నాడు. అంతవరకు ఎక్కడున్నారు? అంతవరకు తండ్రి దగ్గర అనగా ఇత్రో దగ్గరే. ఎవరి పిల్లలు? మోషే పిల్లలు. మోషే భార్య పిల్లలు తండ్రి దగ్గరే విడిచి వెళ్ళాడంటే నిజంగా తండ్రి అంత నమ్మకస్తుడండి. ఎలా నమ్మాడండి మోషేని? అన్ని రోజులు బిడ్డల్ని భార్యని చూసుకున్నాడు. తిరిగి మార్గంలో వస్తున్నప్పుడు అద్భుతాలు, ఆ సూచక్రియలు మోషే పట్ల ఇశ్రాయేలు పట్ల చేసిన మహత్కార్యాలను చూసినటువంటి అరణ్య ప్రాంతంలో వస్తున్నటువంటి ఇశ్రాయేలును మోషేను కలుసుకోవడానికి వెళ్తున్నటువంటి సందర్భంలో భాగంగా తనతో పాటు తన బిడ్డను తన మనవలను తీసుకుని మోషేకి అప్పచెప్పడానికి వెళ్తున్నాడు. ఆ సందర్భంలో భాగంగానే మోషే యొక్క మామ రఘుయేలు యొక్క మంచి లక్షణాలు మనకు కనబడతాయి. చూడండి ఒకసారి. ఏమంటే 5వ వచనంలో 18వ అధ్యాయం 5వ వచనంలో నిర్గమాకాండం 18వ అధ్యాయం 5వ వచనం. మోషే మామ అయిన ఇత్రో అతని కుమారులనిద్దరిని అతని భార్యను తోడుకొని అరణ్యములో దేవుని పర్వతం దగ్గర దిగిన మోషే యొద్దకు వచ్చెను. ఇత్రో అను నీ మామయ్యన నేనును నీ భార్య ఆమెతో కూడా ఆమె ఇద్దరు కుమారులను నీ యొద్దకు వచ్చి ఉన్నామని మోషేకు వర్తమానం పంపగా, మోషే తన మామను ఎదుర్కొనపోయి వందనము చేసి అతనికి ముద్దు పెట్టుకొనెను. వారు ఒకరి క్షేమం ఒకరు తెలుసుకొని గుడారంలోనికి వచ్చిరి. ఎంత మంచి లక్షణం కలిగినవాడు చూడండి. మనకి సాధారణంగా ఆ అత్తా కోడళ్ళ జాబితాలో ముద్దు పెట్టినటువంటి రూతమ్మను మనం చూస్తాం. అత్తకు ముద్దు పెట్టిన రూతమ్మను మనం చూస్తాం. నిజంగా మంచి అల్లుడు అండి. అల్లుడు మామ అంటే రఘుయేలు మోషేనండి. బైబిల్ చరిత్రలో మామాల్లుళ్ళు ఎవరైనా ఉన్నారంటే రఘుయేలు, తర్వాత మోషే. ఇద్దరి పట్ల ఒకరి పట్ల ఒకరు గౌరవపదమైన బ్రతుకు, లేదంటే ఒకరినొకరు గౌరవించుకున్నారట. చూడండి, మోషే ఎలాంటివాడంటే మామకు గౌరవిస్తాడు, మోషే మామ మోషేకి గౌరవిస్తాడు. ఈరోజు మామ అల్లుళ్ళు గౌరవం చూస్తారు. ఎప్పుడు మధ్య పలకరింపులే ఉండవు పిల్లని. ఆ రోజు ఫోన్ లాస్ట్, ఇంకా మామక్షేమాలు ఎవరు పట్టించుకుంటారంటే మామగారు ఎలా ఉన్నారు బాగున్నారని ఏమంటే కొంచెం వారి యొక్క యోగక్షేమ బాగోగులు కానీ వారి మంచి చెడు అలానే సేమ్ టు సేమ్. ఈరోజు అల్లుడికి బిడ్డనిచ్చిన తర్వాత అంతే తప్పితే బిడ్డనిచ్చిన తర్వాత యోగక్షేమాలు పట్టించుకునే మామలు ఎంతమంది? కానీ వీరిరుల మధ్య ఉన్నటువంటి మంచి సత్సంబంధం ఎలాంటిదో చూడండి. అక్కడ 7వ వచనంలో చదువుకున్నాం మనం. 7వ వచనంలో మోషే తన మామను ఎదుర్కొని పోయి వందనము చేసి అతన్ని ముద్దు పెట్టుకుని వారు ఒకరి క్షేమము ఒకరి తెలుసుకొని గుడారంలోనికి వచ్చింది. అంటే ఒకరి క్షేమాన్ని ఒకరు ఏం చేయాలట? తెలుసుకోవాలట. చాలా మంది అల్లండ్లు మామూలుగా ఫోన్ చేస్తారా, మాట్లాడతారా, యోగక్షేమాలు తెలుసుకుంటారా? ఆలోచించారా? అలానే సేమ్ టు సేమ్ అల్లండ్లు కూడా మామ క్షేమాలు, మామ అల్లుంటి క్షేమాలు ఈరోజు చాలా వరకు ఉండదు. ఏం బాగున్నారా అంటే బాగున్నారు అంతే కదా. ఏమి చెప్పినా బిడ్డకి చెప్తారు కదా. ఏనాడైనా అల్లుడికి ఫోన్ చేసి అల్లుడితో మాట్లాడిన సందర్భాలు చాలా తక్కువ అండి కదా. ఇక్కడ మోషే మామగారు ఒకరినొకరు గౌరవించుకునే స్థాయి వాళ్ళిద్దరిది. ఒకరి క్షేమం ఒకరు పట్టించుకున్న వారుగా మనకి కనబడతారు. ఇలాంటి మంచి సంబంధాలు ఈరోజు సమాజాల్లో లేవండి. ఆ మామ అల్లుళ్ళ మధ్య ఇలాంటి ఇలాంటి క్షేమకరమైనటువంటి యోగక్షేమాలు తెలుసుకునే బంధాలు ఈరోజు చాలా వరకు లేవు ప్రియులారా. ఇది ఇక్కడ నేర్చుకోవాల్సినటువంటి పాఠం. మనం
అవునా? ఇంకా కిందికి వెళితే 8వ వచనంలో మనకి తర్వాత మోషే యెహోవా ఇశ్రాయేలుల కొరకు ఫరో కొరకును ఐగుప్తులకు చేసినదంతయు త్రోవలో తమకు వచ్చిన కష్టము యావత్తును యెహోవా తమ్మును విడిపించిన సంగతియు తన మామతో వివరించి చెప్పెను. ఇత్రో గారు, రఘుయేలు గారు అన్న డైలాగ్ చూడండి ఎంత బాగుందో. యెహోవా ఐగుప్తుల చేతిలో నుండి విడిపించి ఇశ్రాయేలులకు చేసిన మేలంతటిని గురించి ఇత్రో సంతోషించెను. దేవుడు చేసిన మేలును గురించి ఇత్రో సంతోషించాడట. సంతోషించడమే కాదు, ఐగుప్తుల చేతిలో నుండి ఫరో చేతిలో నుండి మిమ్మల్ని విడిపించి ఐగుప్తుల చేతి క్రింద నుండి ఈ ప్రజలను విడిపించిన యెహోవా స్తుతింపబడును గాక. ఐగుప్తులలో గర్వించి ఇశ్రాయేలుల మీద చేసిన దౌర్జన్యమును బట్టి ఆయన చేసిన దాన్ని చూచి యెహోవా సమస్త దేవతల కంటే గొప్పవాడని నాకు తెలిసినదను. మరియు మోషే మామైన ఇత్రో ఒక దహన బలిని బలులను పెద్దలందరూ మోషేయు మామతో దేవుని సన్నిధిని భోజనం చేసేది అని చూడండి. ఏం చేశాడు మోషే? యాక్చువల్లీ ఇశ్రాయేలు చేయాలి అంతేనా, దేవుడికి దహన బలుడు, దేవా మమ్మల్ని ఐగుప్తు చేతుల నుంచి రక్షించారు అని. కానీ మోషే ఎంత కృతజ్ఞత కలిగిన వాడు అండి, దేవుడి పట్ల ఎంత విధేయత కలిగిన వాడు, దేవుడి పట్ల ఎంత నిజంగా ఆయనకున్న విశ్వాసం మీరు గమనించారా? దేవుడు మేలు చేస్తేనట ఆ రోజు ఆయన మాట్లాడింది, ఈయన తప్పితే సమస్త దేవతల కంటే యెహోవా గొప్పవాడని, కనుక ఆయనకు దహన బలి ఇవ్వాలని, బలులర్పించాలని ఇశ్రాయేలులందరినీ పురికొల్పాడు, ఉచ్చికొల్పాడు. రఘుయేలు యెహోవా దేవుణ్ణి ఆరాధించాడు. మరి ఆయన మిద్యాను యాజకుడైతే యెహోవాను ఎలా ఆరాధిస్తాడు? మరి యెహోవా సన్నిధిలో భోజనం చేసి ఆరాధించడానికి ఎందుకు ఉసిగొల్పుతాడు? నిజమే, ఆయన మిద్యాను యాజకుడన్న పదం అది సత్యదేవుడిదే కానీ, సత్యదేవుడిని ఆరాధించిన విధానమే కానీ మిద్యాను దేవతలైన బాల్పీరు గాని అష్టారోక దేవతలకు ఆయన యాజకుడని నమ్మడానికి వీలులేని సందర్భాలు మనకు కనబడుతున్నాయి ఇక్కడ కదా. అలా ఆయన దేవుణ్ణి ఆరాధించడం, మోషేతో పాటు జనులతో పాటు యెహోవా సన్నిధిని భోంచడం, సంతోషించడం మనం గమనిస్తున్నాం. ఇక మరొక విషయం ఇక్కడ చెప్పాలి. నిజంగా రఘులో ఉన్న మరో స్ఫూర్తి ఏంటంటే, నిజంగా ఆయన న్యాయశాస్త్రం పట్ల, న్యాయం పట్ల చాలా జ్ఞానం కలిగిన వాడు, వివేకం కలిగిన వాడు. మోషే అంతటికి సకల విద్యలు ఎరిగిన వాడు, సకల శాస్త్రాలను, ఐగుప్తు సకల శాస్త్రాలను ఎరిగిన వాడు, ఐగుప్తు న్యాయశాస్త్రాన్ని ఎరిగినటువంటి మోషే గారికి సలహానిచ్చిన గొప్ప. రెండవది, ఆయన తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప వ్యవస్థ, అత్యంత మార్పుకు శ్రీకారం చుట్టాడు మోషే మామ. ఎలాంటి నిబద్ధత కలిగిన వాడు మోషే మామ రఘుయేలు గారని తర్వాత మీరు చదువుకోండి. ఇక్కడ ప్రధానంగా నిర్గమాకాండ 18వ అధ్యాయంలో చివరి 13 కింది వచనంలో చదువుకుంటూ పోతే మనకు కనబడే సందర్భం ఏమంటే, ఇశ్రాయేలుల మధ్య సమస్యలు వచ్చినప్పుడు, ఇశ్రాయేలుల మధ్య గొడవలు వచ్చినప్పుడు వాళ్ళకు తీర్పు తీర్చాలి. అన్ని మోషే దగ్గరికి తెచ్చేవారు, సమస్యలన్నీ మోషే దగ్గరికి తెచ్చేవారు. కనుక మోషేయే న్యాయం చేసి తీర్పు తీర్చాలంటే చాలా కష్టం. ఈరోజు మనకి ఏమైనా సమస్యలు వస్తే నేడున్న జ్యుడిషియల్ సిస్టమ్, న్యాయ వ్యవస్థ ఎలా ఉందండి? మనకి అత్యున్నత జిల్లా కోర్టు ఉంటుందండి, అదేనా? జిల్లా కోర్టు, డిస్టిక్ కోర్టు. ఆ డిస్టిక్ కోర్టులో మనకి ప్రధానంగా సివిల్ కోర్ట్ అని, ఇంకోటి ప్రధానంగా క్రిమినల్ కోర్ట్. జిల్లా కోర్టు అండర్లోనే సివిల్ కోర్టు ఉంది, క్రిమినల్ కోర్టు ఉంది. కనుక ఇక్కడ పరిష్కారం కానీ సమస్యలని జిల్లా కోర్టు వెళ్తాయి, జిల్లా కోర్టులో కూడా పరిష్కారం కాని సమస్యలు మనకి హైకోర్టుకి వెళ్తాయి, హైకోర్టులో మనకి పరిష్కారం కాని సమస్యలని మనం సుప్రీంకోర్టులో చూస్తాం, అక్కడికి వెళ్తాయి కదా. ఈ న్యాయశాస్త్రం తీసుకొచ్చిన మార్పు ఈ రోజు ప్రపంచ దేశాలలో అనుసరిస్తున్నారు. జ్యుడిషియల్ సిస్టమ్ అంటే పరిపాలన సులభతరం, అధికార విస్తరణ ఏమంటారండి దాన్ని? అధికార విస్తరణ, సులభతరమైన పరిపాలన లేదా సులభతరమైన న్యాయాన్ని అమలు చేసే ప్రక్రియ మోషే మామైన రఘుయేలు వల్ల సాధ్యమైంది. ఆయన చేసిన మార్పు, న్యాయ వ్యవస్థలో ఆయన తీసుకొచ్చిన మార్పు ఈ రోజు
విషయాల్లో ఎంతో మంది అనుసరిస్తున్నారు. అందుకే సివిల్ కోర్టులు ఉన్నాయి, అందుకే క్రిమినల్ కోర్టులు ఉన్నాయి, అందుకే డిస్ట్రిక్ట్ కోర్టులు ఉన్నాయి, అందుకే మనకి ఏమండి హైకోర్టులు ఉన్నాయి, అలానే సుప్రీం కోర్టులు ఉన్నాయి. అండ్ రెండవది, జనాలకి అంతమందికి న్యాయం చేయాలంటే న్యాయవాదులు ఎలాంటి వారై ఉండాలి, న్యాయం చెప్పే వాళ్ళు ఎలాంటి వాళ్ళై ఉండాలి, పాలకులు ఎలా అన్ని డీల్ చేయాలంటే కష్టం కదండి. అడ్మినిస్ట్రేషన్ అంతా ఆయన చేయాలంటే కష్టం కదా. కనుక అధికారం సులభతరం చేయాలి. ఈ మధ్య మనకి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఇంటింటికి ఏమంటే రేషన్ ఇవ్వడం, ఇంటింటికి కదా, అందులో ఈ వాలంటీర్లు 50 ఇండ్లకు ఒకట, 50 ఇండ్లకి ఒక ఆయన, సారీ 50 ఇండ్లకి 50 గడపలకి ఒక వ్యక్తి వాలంటరీ కదా. సరే, అలానే అంటే అధికారాన్ని లేదంటే పాలనను విభజించి చేయాలన్నటువంటి ఒక మంచి సులభతరమైనటువంటి పరిపాలన ఎలా చేయాలో చక్కగా చూపెట్టినటువంటి వ్యక్తి రఘువీలు గారు. న్యాయశాస్త్రాన్ని ఎరిగిన వాడు కనుకనే ఆయన ఇస్తున్నటువంటి అడ్వైజ్ చూడండి ఒకసారి. 20 వచనంలో 20 వచనం నువ్వు వారికి, నిర్గమాకాండం 18వ అధ్యాయం 20వ వచనం, నువ్వు వారికి ఆయన కట్టడాలను ధర్మశాస్త్ర విధులను బోధించి వారు నడవలసిన త్రోవను వారు చేయవలసిన కార్యములను వారికి తెలుపవలను. మరియు నువ్వు ప్రజలందరిలో దైవ సత్యాశక్తి కలిగి లంచగొండులు కాని మనుషులను ఏర్పరచుకొని 1000 మందికి ఒకనిగాను, 100 మందికి ఒకనిగాను, 50 మందికి ఒకనిగాను, 10 మందికి ఒకనిగాను వారి మీద న్యాయాధిపతులను నియమింపవలెను అని చూడండి. అక్కడ నాయకులు ఎట్లాంటి వాళ్ళై ఉండాలటండి? సామర్థ్యం ఉండాలి, దేవభక్తి ఉండాలట, సత్యాశక్తి ఉండాలట, ఉండాలట. అండ్ 100 మందికి ఒకరట, 50 మందికి ఒకరట, 10 మందికి ఒకరట. అన్ని సమస్యలన్నీ సుప్రీంకోర్టే పరీక్షించవు కదండి, జడ్జి చేయలేవు కదండి. కనుక సులభతరం అవ్వాలి. ఇప్పటికీ ఎన్నో కేసులు పెండింగ్ లో ఉన్నాయి. కానీ మోషే విషయంలో ఆనాడే రఘువీలు గారు ఎంత చక్కటి సలహా ఇచ్చాడండి. 10 మందికి ఒకడుగా ఉన్నటువంటి ఆ వ్యక్తి పరిష్కరిస్తాడు. అక్కడ తెగకపోతే ఇంకొక చోట, అక్కడ వాళ్ళు దైవభక్తి కలిగిన వాళ్ళ ఉండాలి, సత్యాశక్తి కలిగిన వాళ్ళ ఉండాలి. అలాంటి వ్యక్తిత్వం, అలాంటి గుణగణాలు ఉంటాయండి. దైవభక్తి ఇలాంటి అడ్వైజ్ ఇస్తాడు. అందుకే దైవభక్తి ఉండాలి. ఈరోజు అది లేకేనండి, తప్పుడు తీర్పులు ఇస్తున్నారు, అన్యాయం చెప్తున్నారు. అంటే న్యాయం ఉన్న చోట అన్యాయపు తీర్పులు జరుగుతున్నాయి. అన్యాయంగా కొంతమందిని నిజంగా వాళ్ళ మీద నేరారోపణ రుజువులతో ఉన్న వాళ్ళ పక్షాన న్యాయం చెప్పని ఎంతో మంది న్యాయమూర్తులు ఉన్నటువంటి ఈ కాలంలో దైవభక్తి ఉండాలి. అలాంటి వాడే సమానమైన న్యాయం చేయగలిగిన వాడు, సత్యాశక్తి ఉండాలి, సత్యాన్ని పరీక్షించిన వాడై ఉండాలి. ఎందుకంటే ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోగలిగిన వాడై ఉండాలి. అండ్ రెండవది, ఆ వ్యక్తి లంచగొండి వాడై ఉండకూడదు. ఎందుకంటే లంచం తీసుకొని తప్పుడు తీర్పులు ఇస్తున్నారు ఈరోజు. లంచాలు తీసుకొని న్యాయం జరగవలసిన చోట అన్యాయపు తీర్పులు ఇస్తున్న ఈ సమాజంలో ఒకనాడు రఘువీలు ఇచ్చినటువంటి మంచి సలహా, నాయకులు ఎట్లాంటి వాళ్ళై ఉండాలి, న్యాయాధిపతులు ఇట్లాంటి వాళ్ళై ఉండాలి, జడ్జెస్ ఇలాంటి వారై ఉండాలి. చాలా స్ఫూర్తినిచ్చినటువంటి వ్యక్తి మోషే మామగారుగా మనం ఆయన చూడొచ్చు. నిజంగా చక్కటి వ్యక్తిత్వం, చక్కటి లక్షణాలు, చక్కటి స్వభావం కలిగిన వాడు రఘువీలు గారు. ఈ కుమారుడు రఘువీలు జీవితాన్ని మేము నేర్చుకున్నాం. ఆయన సుప్రీం లాంటి వాళ్ళు ఉండాలి. ఆయన రగిలిస్తున్న స్ఫూర్తి, ఒక తండ్రిగా ఎలా ఉండాలో, ఒక బాధ్యత కలిగిన తండ్రిగా ఎలా ఉండాలో, ఎలాంటి కృతజ్ఞత కలిగిన వాడుగా ఉండాలో, మేలు చేసిన వారి పట్ల ఆయన ఒక మామగా తన పాత్ర ఎలా చక్కగా పోషించాడో, ప్రజల క్షేమాన్ని ఎలా ఆలోచించాడో. నిజంగా ప్రజల క్షేమాన్ని ఆలోచించాడు కనుకని ప్రజలకు క్షేమం జరగాలని ఆయన ప్రజల క్షేమాన్ని కోరిన వాడుగా కూడా మేము ఆయన గురించి నేర్చుకుంటున్నాం. న్యాయశాస్త్రం ప్రజలకి న్యాయం చేసే విషయంలో, తీర్పులు తెచ్చే విషయంలో ఎలాంటి నిబద్ధత కలిగి ఉండాలి నాయకులు లేదా న్యాయమూర్తులు అని ఆయనలో ఉన్నటువంటి ఎన్నో మంచి లక్షణాలను మేము నేర్చుకున్నాం. అట్టి బ్రతుకు మేము బతకడానికి కావలసిన కోరుతూ యేసుక్రీస్తుల వారి పరిణామంలో ప్రార్థన సమర్పించడి తండ్రి. ఆమేన్.